అగ్రరాజ్యం అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ఎట్టకేలకు ఓ కొలిక్కొచ్చింది. అయితే ఈ డీల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అమెరికా నియంత్రణలోకి టిక్టాక్ని తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగా ఏకంగా $10 బిలియన్ ట్రాన్సాక్షన్ ఫీజుగా ట్రెజరీకి చెల్లించేందుకు ఇన్వెస్టర్స్ అంగీకరించారు. ఇక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవహారాల్లో ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో జోక్యం చేసుకోవడం, ఫీజు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. చైనా కంపెనీ బైట్డాన్స్ చేతిలో ఉన్న టిక్టాక్ ను అమెరికా పరం చేసే ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ డీల్ ను కుదిర్చినందుకు ప్రతిఫలంగా $10 బిలియన్ ట్రాన్సాక్షన్ ఫీజును అమెరికా ట్రెజరీకి చెల్లించాలని ఇన్వెస్టర్లను ఆదేశించింది. ఇప్పటికే జనవరిలో $2.5 బిలియన్ ఇన్వెస్టర్లు చెల్లించినట్లు సమాచారం. ఈ డీల్లో సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్, ఎమిరాతీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ MGX, సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిపి టిక్టాక్ US విభాగంలో తలో 15% వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు వీరు సిద్ధమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ లెక్కల ప్రకారం టిక్టాక్ US విలువ $14 బిలియన్, అంటే ఇన్వెస్టర్లు చెల్లిస్తున్న $10 బిలియన్ ఫీజు కంపెనీ మొత్తం విలువలో దాదాపు 70%కి సమానం. ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వం ఫీజు వసూలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం టిక్టాక్ మాత్రమే కాదు, ట్రంప్ తన రెండో విడత పాలనలో కార్పొరేట్ రంగంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇంటెల్లో 10% వాటాను ప్రభుత్వం తీసుకుంది. అలాగే US స్టీల్ విక్రయంలోనూ గోల్డెన్ షేర్ పేరుతో తన పట్టు నిలుపుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా బైట్డాన్స్ వాటాను 20% కంటే తక్కువకు పరిమితం చేస్తూ జరిగిన ఈ ఒప్పందం అమెరికా కార్పొరేట్ చరిత్రలో ఒక కొత్త ట్రెండ్కు తెరలేపింది.